హాయ్ అందరికీ నమస్కారం. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ విన్నర్, మన భారతదేశం గర్వించదగ్గ మ్యూజిషియన్. ఆయన ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీబీసీ ఏషియా ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది మతపరమైన వివాదానికి దారితీశాయి. అలాగే బాలీవుడ్లో ఒక పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీశాయి. ఇంతకీ ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు, దాని పరిణామాలు ఏంటి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చిన్న విజ్ఞప్తి, ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ నొక్కి ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ వ్యాపార ప్రకటనలు కావచ్చు, అలాగే ఇంటర్వ్యూల కోసం కిరణ్ టీవీ న్యూస్ని సంప్రదించండి. నా నెంబర్ 8297482974. నా లోగో మారింది, మన ఛానల్కి సంబంధించిన లోగో మీ అందరికీ తెలిసిందే. కిరణ్ టీవీ న్యూస్ అని మన లోగో వస్తుంది. ఆ లోగో చూసి జాయిన్ బటన్ నొక్కండి దయచేసి. రైట్, ఇక వార్తలోకి వెళ్ళిపోదాం. సో ఏఆర్ రెహమాన్ బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ ఇటీవల కాలంలో తనకు సినిమాలు దాదాపు 8 ఏళ్ల నుంచి తనకు సినిమాలు పూర్తిగా తగ్గాయి. ఈ తగ్గటం మీద ఆయన మాట్లాడుతూ 2-3 వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇటీవల కాలంలో కొత్త శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు అవకాశాలు రావట్లేదు. పాయింట్ 1. పాయింట్ 2, బాలీవుడ్లో మతపరమైన విభజన కనపడుతోంది, మతపరంగా కూడా నాకు అవకాశాలు తగ్గాయి. ఈ వ్యాఖ్యలు చేశారు. దీని మీద అనేక మంది మండిపడుతున్నారు. ఎందుకు అంటే రెహమాన్ హిట్ అయిందే రెహమాన్ గానే. వాస్తవానికి రెహమాన్ అసలు పేరు ఎవరికి తెలియదు. 1992లో రెహమాన్ తన జర్నీని స్టార్ట్ చేశారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా జర్నీని స్టార్ట్ చేశారు. ఒక అద్భుతమైన సూపర్ డూపర్ ఆల్బమ్ ఇచ్చారు 1992లో రోజా సినిమాతోటి. సో ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. పలు భాషల్లో కూడా అది 70 సూపర్ డూపర్ హిట్గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్లో సూపర్ ఆల్బమ్స్ ఇచ్చారు. అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చివరికి ఆస్కార్ కూడా ఆయన గెలుచుకోగలిగాడు. ఇన్ని ఇచ్చిన బాలీవుడ్, ఇంత ఇచ్చిన ఇండియన్ సినిమా ఇవాళ మతపరమైన అంశాలతోటి ఆయన్ని పక్కన పెట్టింది అంటే చాలా చాలా ఆలోచించాల్సిన అంశం ఉంది. ఇది కరెక్ట్గా 8 సంవత్సరాల నుంచి నాకు అవకాశాలు తగ్గాయని చెప్పారు. అంటే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలోకి 2014లో వస్తే 2025 అంటే దాదాపు 10 ఏళ్ళు దాటింది. అంటే 8 సంవత్సరాలకు అవకాశాలు వచ్చాయి. కొత్త శక్తుల చేతుల్లోకి బాలీవుడ్ వెళ్ళింది కాబట్టి మతపరంగా కూడా నాకు అవకాశాలు రావట్లేదు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన వాదన కరెక్టా కాదా అని మనం పరిశీలిద్దాం. 1992లో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాస్తవానికి రెహమాన్ అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ రాజగోపాల ఆయన పేరు. వాళ్ళ నాన్నగారి పేరు ఆర్కే శేఖర్, అంటే రాజగోపాల శేఖర్. వాళ్ళ అమ్మగారి పేరు కస్తూరి. వీళ్ళు అంటే వాళ్ళ నాన్నగారు శేఖర్ గారు మలయాళంలో ఆయన మ్యూజిక్ ఆల్బమ్స్ చేసేవాళ్ళు, అంటే మ్యూజిక్ ఇచ్చేవారు, మ్యూజిక్ కంపోజర్గా ఉన్నారు ఆయన. అయితే తను 9 ఏళ్ల అంటే రెహమాన్కి 9 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, దిలీప్ కుమార్ అనుకుందాం, ఆయన మతం మారేంత వరకు దిలీప్ కుమారే కదా. దిలీప్ కుమార్కి 9 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వాళ్ళ నాన్నగారు అంతా హ్యాపీగానే ఉన్నారు. 9 ఏళ్ల ప్రాయంలో వాళ్ళ నాన్నగారు మరణించడంతో కుటుంబం రోడ్డున పడింది. వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రెంట్కి ఇచ్చుకొని ఆ రెంట్లతో బతకాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన చదువు కూడా పూర్తిగా సాగలేదు. సో ఆయన ఏం చేశారంటే ఈ ఇళయరాజా గారు కావచ్చు, రాజ్కోటి గారు, ఇలా రమేష్ నాయుడు, ఇలాంటి వాళ్ళందరి దగ్గర ఆయన మ్యూజిషియన్గా జాయిన్ అయ్యి కీబోర్డ్ ప్లేయర్గా ఆయన జాయిన్ అయ్యారు. సో చదువును మధ్యలో ఆపి కీబోర్డ్ ప్లేయర్గా జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ సంగీతం నేర్చుకుంటూనే ఉన్నారు ఈ కాలం అంతా కూడా జాయిన్ అయ్యారు. అయితే 1989లో ఆయన ఖాద్రి తారీఖా అనే ఒక గురువుని కలిశారు. ఆ గురువుని కలిసిన తర్వాత ఆయన భావజాలలో మార్పు వచ్చింది. ఆయన పేరును అల్లా రఖా రెహమాన్గా మార్చుకున్నారు. ఆల్మోస్ట్ రెహమాన్ గారి తల్లి గారిని మార్చేశారు, సిస్టర్స్ను కూడా మార్చేశారు. అయితే సిస్టర్ సన్ జీవి ప్రకాష్ మనందరికీ తెలిసిందే. వాళ్ళ అక్కలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇస్లాంలోకి మతం మారిపోయారు. అక్కడి నుంచి మనం చూస్తున్నాం 1989 ఆయన మతం మారిన తర్వాత 1992లో ఆయనకు రోజా సినిమా వచ్చింది. అక్కడి నుంచి ఆయన నిజంగానే నేను మతం మారటం వల్ల నాకు మంచి జరిగిందని భావించారు. అక్కడి నుంచి ఆయన అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. అప్పుడంతా రానిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ చర్చ. అయితే దీని మీద జావేద్ అఖ్తర్ మాట్లాడుతూ అసలు ఖాన్లు దాదాపుగా 3 దశాబ్దాల నుంచి ఖాన్లే ఏలుతున్నారు బాలీవుడ్ని.
సో ఇవాల్టికి ఖాన్లది ఆధిపత్యం. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ఇలా ఖాన్లది ఇవాల్టికి కూడా ఆధిపత్యం. అత్యధిక రెమ్యునరేషన్లు తీసుకునేది, అత్యధిక ఫాలోయింగ్ ఉన్నది ఈ ఖాన్లకే. మరి వాళ్లకు లేని బాధ ఈయనకెందుకు వచ్చింది అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. అయితే రెహమాన్ ప్రధానంగా ఆయనకి ఈ మధ్య కాలంలో ఆయన ఒక సినిమా ఇస్తే చాలా స్లోగా చేస్తాడు ఆయన. రెండవది, ఆయన సినిమాల్లో వాడి వేడి పదును ఆయన మ్యూజిక్లో తగ్గింది. పైగా ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. కాబట్టి ఆయన్ని తీసుకోవటం ఇవాళ కొత్త తరం వచ్చేసింది. ఇవాళ కొత్త ఎనర్జెటిక్ మ్యూజిషియన్స్ వచ్చేసారు. అనిరుద్ధ్ లాంటి వాళ్ళు, తమన్ లాంటి వాళ్ళు కుమ్మి పడేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా ఏఆర్ రెహమాన్ పాత పద్ధతులు, చాదస్తపు పోకడల్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన్ని తీసుకోలేదని చెప్పేసి కొంతమంది నిర్మాతలు అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి అనవసరంగా బాలీవుడ్లో ఒక ప్రకంపనలు రేపారు ఏఆర్ రెహమాన్ అని చెప్పాలి. వాస్తవానికి రెహమాన్ తెలుగు సినిమాలు చాలా తక్కువ చేశారు. కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగిన సినిమాలు చేశారు. ఒక 6-7 సినిమాలు చేసినట్టున్నారు అంతే. అంటే స్ట్రైట్ తెలుగు ఫిల్మ్స్ అంటున్నా. ఇప్పుడు పులి, తెలుగులో పవన్ కళ్యాణ్ గారి పులి కావచ్చు, మహేష్ బాబు గారి నాని కావచ్చు, ఇట్లాంటి సినిమాలు కొన్ని సినిమాలు, ఒక 6 సినిమాలు 7 సినిమాలు మాత్రమే చేశారు. మిగతా మొత్తం కూడా తమిళ్ లేకపోతే అటువైపు బాలీవుడ్లో చేసేవారు. తెలుగు వాళ్ళకి కనీసం అందుబాటులో కూడా ఉండేవాళ్ళు కాదు ఆయన. ఇవాళ తెలుగు వాళ్ళకి అందుబాటులోకి వచ్చి బుచ్చిబాబు సానా ఆయన తీసుకొని ఇవాళ చికిరి చికిరి పాట కొట్టించాడంటే దాని బహుశా నేను అనుకుంటాను ఏఆర్ రెహమాన్కి మళ్ళీ ఊపిరినిచ్చిన పాట చికిరి చికిరి పాట అనుకుంటాను నేను. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ తెలుగు వైపే చూసేవాడు కాదు, ఇవాళ తెలుగే ఆయనకి మళ్ళీ రీబర్త్ ఇచ్చిందేమో అనుకుంటాను. అయితే ఏఆర్ రెహమాన్ ఈ రకమైన వ్యాఖ్యలు, చౌకబారు వ్యాఖ్యలు చేయటం ద్వారా తన ప్రభను కోల్పోతారు అన్న వ్యాఖ్యలు చాలామంది చేస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా కానీ ఆయన మతం చూసి ఉంటే ఏఆర్ రెహమాన్ ఆస్కార్ దాకా వెళ్ళి ఉండేవాడు కాదు. కాబట్టి అనవసరమైన విమర్శలు, వ్యాఖ్యలు చేయటం అనేది ఆయనకి తగదు. ఆడలేక మధ్యల దరువు అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహార శైలి అంటూ బాలీవుడ్ మొత్తం కూడా ఆయన అగెనెస్ట్గా మాట్లాడుతోంది. దీని మీద మీ కామెంట్ అంటూ తెలియచేయండి. సో ఏఆర్ రెహమాన్కి ఈ రకంగా ఏఆర్ రెహమాన్ మాట్లాడడం కరెక్టా తప్ప? సో ఆయన మ్యూజిక్లో వాడి తగ్గిందా? ఏం జరుగుతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే.